హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాను. మనం ఎంతగా ఇష్టపడి తింటాం కదండి బేకరీస్లో, అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందామండి. సరేనండి, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, మైదా అయితే కలుపుకుందాం. సరేనండి, మైదా అయితే వేసుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. మనం గోధుమ పిండి ముద్ద ఎట్లా కలుపుకుంటామో అది అలానే కలుపుకోవాలండి. మైదా కూడా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇదైతే బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. సరేనండి, ఇలాగ ముద్దలాగా అయితే కలుపుకున్నాం కదా, దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇదైతే ఒక 10 నిమిషాలు అయితే నానిద్దామండి. మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, మనకి ఎగ్ పఫ్లోకి కర్రీ అయితే ఉండాలి కదండి, దాంట్లోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే ఎగ్ పఫ్లో కర్రీకి కావాల్సిన పదార్థాలండి చూసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలానే 2 టమాటాలు, అలానే ఒక క్యారెట్. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి. దీంట్లోకి అయితే తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఎగ్స్ అయితే బాయిల్ అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జీలకర్ర అయితే వేసుకుందాం. అలానే దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవైతే బాగా వేగాలండి. ఆనియన్, పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. సరేనండి, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి కదా, దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుందాం. అలానే దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాం. సరేనండి, దీంట్లోకి క్యారెట్, టమాటా కూడా వేసేసుకుందాం. క్యారెట్, టమాటా అయితే వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందామండి, వెంటనే ఉడుకుతాయి టమాటాలు అనేవి. కలిపి వేసుకున్నాం మొత్తం. సరేనండి, మూత పెట్టుకొని అయితే ఒక 2 నిమిషాలు అయితే
మగ్గించుకుందాం. సరేనండి, కర్రీ అయితే ఉడుకుతుంది కదా, ఎగ్స్ అయితే పొట్టు తీసుకుందాం. ఎగ్ పఫ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బేకరీకి వెళ్ళినప్పుడల్లా ఎగ్ పఫ్ అయితే మా వారిని అడుగుతూ ఉంటాను నేను. అదే బేకరీలో తింటే ఒక్కళ్ళమే తింటావు కదా, ఇంటి దగ్గర అయితే అందరూ తినొచ్చేసారనేసి తీసుకుని రమ్మంటే తీసుకొచ్చారు, చేస్తున్నాను. అలానే టమాటా సాస్ కూడా తెచ్చారండి. సరేనండి, కర్రీ అయితే ఉడుకుతుందండి. దీంట్లోకి అయితే కారం వేసుకుందాం కొంచెం. అలానే దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇదైతే మిక్స్ చేసుకుందాం. చివరిగా అయితే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కారం అయితే పచ్చివాసన పోవాలి కదండి, ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. సరేనండి, ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. సరేనండి, కర్రీ అయితే ఉడికింది. స్టవ్ బంద్ చేసుకుందాం. సరేనండి, పిండి కూడా బాగా నానింది. అయితే ఉండలు చేసుకోవడం అయితే పూరీలాగా అయితే అట్లా చేసుకున్నా. ఇలా ఉండలు అయితే చేసుకున్నాం కదండి. ఎంత పలుచగా అనుకుంటే అంత మంచిగా ఉంది. ఇలా చేసుకున్న దాన్ని అడ్జస్ట్ అన్ని తీసేసుకున్నామండి. ఇవంతా తీసేసుకొని మళ్ళీ వేరే ఎండలో అయితే కలుపుకోవచ్చు. ఇదైతే ఒక పక్క పెట్టేసుకుందాం. ఇలానే ఒక పూరి ఒక ఎగ్ పఫ్ వచ్చి 4 పీసులు 4 లేయర్ లాగా రావాలి కదండి. ఇలానే ఇంకా 4 చేసుకోవాలి, 3. ఎగ్ పఫ్ బేకరీలో తింటుంటే ఏమో అనుకున్నాను కదండి, ఇంటి దగ్గర చేసుకుంటుంటే ఆ కష్టం చాలా చెప్పలేమండి. చేస్తే కానీ అది మనకి అర్థం కాదు. అలానే ఇవన్నీ చేసుకోవాలండి. సరేనండి, అలా అన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా, ఒక లేయర్ మీద ఇలా పిండి అయితే వేసుకుందాం, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. దాని మీద ఇంకా లేయర్ వేసుకుందాం. అలానే పిండి కూడా వేసుకుందాం. లేయర్ వేసుకుందాం అండి, ఇంకొక లేయర్.
అలానే లాస్ట్ లో ఇంకొక లేయర్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదండి, ఇదంతా తీసుకుందాం ఒకసారి. దీన్నైతే చిన్నగా అయితే కొంచెం పల్చగా అయితే ఇట్లా రుద్దుకోవాలి. సరేనండి, ఇలాగైతే రుద్దుకున్నాం కదా, ఇవైతే 2 పీసులకి అయితే కట్ చేసుకుందాం. రెండు పీసులు కట్ చేసుకున్నాం. చూడండి అండి లేయర్స్ ఎలా వచ్చినాయో, ఇలా లేయర్స్ లాగా వస్తాయి. చూసారు కదా, ఏ లేయర్కి ఆ లేయరే ఉంది. ఇప్పుడు కొంచెం ఇవి కూడా కొంచెం పలచగా అయితే రుద్దుకుందాం. వీటితోనైతే నేను 2 అయితే ఎగ్ పఫ్లు చేస్తున్నానండి. ముందుగా అయితే కర్రీ ఉంది కదండి, కర్రీ కొంచెం అయితే వేసుకుందాం. అలానే ఎగ్ అయితే హాఫ్ కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా ఉంది కదా, హాఫ్ అయితే వేస్తున్నాను. ఈ లేయర్స్ ఉన్నాయి కదండి, ఈ లేయర్స్ అయితే ఈ మూసి వేసుకోవాలి. ఒక లేయర్ అని ఇటువైపు ఒక లేయర్. ఇలా అడ్జస్ట్ అంతా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలానే అన్నీ చేసుకోవాలి. సరేనండి, ఇలాగైతే చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ చేసుకుందాం ఇవన్నీ. సరేనండి, ఎగ్ పఫ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే అవన్నీ హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి. సరేనండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇవైతే వేసుకుందాం. ఇవైతే బాగా వేగాలండి. బ్రౌన్ కలర్లోకి బాగా వేగాలండి ఇవి. సరేనండి, అయితే బాగా వేగాయి కదా,
పక్కకు తీసేసుకుందాం. అలానే ఇంకో ఇవి కూడా వేసేసుకుందాం. సరే అండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బేకరీ స్టైల్లో అయితే బాగా వచ్చింది. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.